Hello buddies, good morning. Name is Supreme Sayed. The next day in Pondicherry. మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఈడెన్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం, తెల్లారితో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికైతే దిగేసాం. పార్కింగ్ అయితే చాలా దూరం ఉండింది, బట్ కొద్దిగా రిక్వెస్ట్ చేసి లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొద్దిగా నడిస్తే మనం అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ వ్యూ మీకు చూపిస్తాను చూడండి. ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్, అంటే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ అని చెప్పి ఒక అవార్డు ఇస్తుంది దీనికి. ఈడెన్ బీచ్కి ఇదే ఎంట్రన్స్. చూడండి ఇక్కడ ఎంత బాగా ఆర్చ్ కట్టి వెల్కమ్ చేస్తున్నారు. చూడండి ఇదంతా బీచ్ సైడ్. ఇదంతా చిన్నపిల్లలకి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. ట్రైన్, ఫ్యామిలీతో వచ్చిన చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి కదా అని చెప్పి వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. వెళ్దాం ఉండండి. ఎంట్రన్స్ పక్కన ఒక చిన్న పాండ్ లాగా ఉంది ఇక్కడ. దీంట్లో అయితే చేపలు ఏమి ఉన్నాయి చూడండి. చిన్న చేపలు అయితే బాగా ఆడుకుంటున్నాయి. ఇదే ఎంట్రన్స్. పక్కన బీచ్ మనకు కనబడుతుంది ఇక్కడ నుంచి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత బాగుంది. ఎంట్రన్స్ అదిరిపోయింది నన్ను అడిగితే. ఒక రేంజ్లో ఉంది. హాలీవుడ్ సినిమా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి వ్యూ నేను. ఎంత బాగుంది. ఇవాళ క్లైమేట్ కూడా క్లౌడీగా పెద్దగా ఎండ్ ఏం లేకుండా అయితే చాలా బాగుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజే. ఇక్కడ మామూలుగానే ఎండలు ఎక్కువ, ఇవాళ క్లైమేట్ కొద్దిగా బాగుంది కాబట్టి బాగా తిరిగిండొచ్చు. ఈరోజు తెలుగు వాళ్ళు వీళ్ళంతా గ్యాంగ్. ఇదిగోండి ఎంట్రన్స్ బీచ్ దగ్గర. ఇది ఎక్క ఏముంది చూడండి బీచ్. నీట్గా ఇక్కడ నుంచుకొని ఎంజాయ్ చేయొచ్చు. పాండిచ్చేరి బీచ్ వ్యూ. ఈ బీచ్ పేరు ఈడెన్ బీచ్. ఇది ఈడెన్ బీచ్. నిన్న మనం రాక్ బీచ్లో చూసిన కంటే చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ జనాలు. చాలా బాగుంది. ఇటైతే అటు ఇటు రోప్స్ కట్టేశారు, అటు వెళ్ళడానికి లేదనుకుంటా. ఇక్కడ లైఫ్ గార్డ్కి ఒక చిన్న షెల్టర్ లాగా వేశారు. సో అక్కడ కూర్చొని లైఫ్ గార్డ్ చూస్తుండే ఎవరన్నా మునిగిపోతా ఉంటే ఒకవేళ పట్టుకొని సేవ్ చేయడానికి. ఇక్కడ మనకు చిన్న బోట్ వెళ్తుంది. ఆహా, వేరే లెవెల్లో ఉందండి ఇదైతే. ఒక రేంజ్లో ఉంది. సో ఇదే మన ఈడెన్ బీచ్. ఇప్పుడైతే నీళ్ళలో దిగే సమయం ఆసన్నమైంది. లోపలికి వెళ్ళాక ఇంకొంచెం ఎంజాయ్ చేద్దాం. అది కూడా